హైకోర్టులో రేవంత్ రెడ్డికి ఎదురు దెబ్బ. సో రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు చూస్తున్నారు కదా, అసెంబ్లీలో జరుగుతున్న పచ్చి అబద్ధాలు చూస్తున్నారు. ఏవైతే హామీలు ఇచ్చిరో ఆ హామీలు నెరవేర్చకపోవడానికి కారణమట బీఆర్ఎస్. ప్రతిదానికి కూర్చుంటే లేస్తే కేటీఆర్, కేసీఆర్, బీఆర్ఎస్. ఇది తప్ప ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే మీరు నిజంగా ఇవ్వాలి అనుకుంటే మీరే కదా చెప్పిరు. ఆనాడు మీకు తెలియదా? అప్పటికే చెప్తానే ఉన్నారు కదా. మరి ఎట్లా హామీలు ఇచ్చిరు, ఎట్లా తీరుస్తామనుకున్నారు వాళ్ళకి? 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో మీరు ఒకవేళ కేసీఆర్ చేసినాక కూడా మీరు పోయి తెచ్చుకోరి, పోయి పోండి 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 అని చెప్పారు కదా. ఇప్పుడు మాట మార్చుడేంది? అది అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ. సో ఇక సబ్జెక్ట్లోకి వస్తే ఈ కార్ రేసు అంటే మొత్తం దానికి లింకప్ అయ్యే ఉంది. ఈ ఫార్ములా రేస్కి సంబంధించి ఏంటంటే వీళ్ళు చేస్తున్నవి ప్రజలు ఎదురుదాడి చేస్తున్నారు కాబట్టి మనము వాళ్ళకి అండగా ఇటు కేటీఆర్ ఉంటుండు కాబట్టి ఇందులో ఏదో ఒకటి ఎతికి కోడిగుడ్డు మీద ఈకలు వీకైనా సరే మనం దీంట్లో జైల్లో వేయాలి. ఇదొక్కటే ముందు పెట్టుకున్నారు. అది నిజంగా ఆర్థిక నేరం అని చెప్తారు, తర్వాత దాంట్లో ఏందో జరిగిందని చెప్తారు. బాజాబ్తా ప్రెస్ మీట్ పెట్టేసి చర్చ కూడా అసెంబ్లీలో పెడదామని చెప్పారు. ఎందుకు 55 కోట్ల రూపాయలని ఎందుకు ఈ ఫార్ములాకి పంపించారనే విషయాన్ని స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా ఇంకా ఏదో మసిపూసి మారేడుకాయ చేయాలనేసి దాన్ని ఇంకా లాగుతా ఉన్నారు. కానీ తెలంగాణ ప్రజలు అన్నీ చూస్తున్నారు. మీరు ఎంత డైవర్షన్ పాలిట్రిక్స్ చేసినా కూడా వాళ్ళెవరు కూడా మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టారు. మీరు ఇచ్చిన హామీలను వాళ్ళు మర్చిపోలేదు. 6 గ్యారంటీలో ఉన్న 13 అంశాలతో పాటు 420 హామీలను వాళ్ళు మర్చిపోలేదు కదా. సో కోర్టులో వాదనలు జరిగాయి. ఆ వాదనల విషయం కూడా ఒక్కసారి నేను మీ ముందు తెచ్చే ప్రయత్నం చేస్తాను. ఏందో ఈయనకు ఎదురు దెబ్బ తగిలింది ఎవరికి, కేటీఆర్ కన్నారు కదా. ఎప్పుడు చెప్పాను కొన్ని మెయిన్ పాయింట్స్ చెప్తున్నాను ఇక్కడ. వీళ్ళు ఏవేవైతే సెక్షన్లు పెట్టిరో ఆ సెక్షన్లు ఏవి కూడా ఈ కేసు కింద వర్తించవనేసి ఆయన న్యాయవాది చెప్పడం జరిగింది. ఏంటంటే ఈ ఏదైతే గత ఏడాది సీజన్ 9 కార్ రేసింగ్ నిర్వహించింది కదా, తెలిసిన విషయం అందరికీ. 2022 అక్టోబర్ 25నే ఒప్పందం జరిగింది. ఇక ఈ సీజన్ 9లో ఏం చెప్తున్నారు వీళ్ళు చెప్తున్నమాట, 110 కోట్ల లాభం వచ్చిందనేసి. సీజన్ కోసం 10 కోసం ఓ సంస్థ తప్పుకుందని. ఎవరు అది? గ్రీన్ గో కంపెనీ వాళ్ళే కదా. బాజాబ్తా ప్రెస్ మీట్ పెట్టి కేటీఆర్ చెప్పిండు. దీంతో ప్రభుత్వము ప్రమోటర్గా ఒప్పందం కుదుర్చుకుంది. పాత ఒప్పందం ప్రకారం కొనసాగింపుగా ఈ కొత్త ఒప్పందం జరిగిందని స్పష్టం చేశారు. దేంట్లో ఇది? వీళ్ళు కౌంటర్ అటాక్లో కోర్టులో చెప్పిన దాంట్లో. రెండోది, ఇక వీళ్ళు చెప్తున్న పాయింట్ ఏంటంటే ఎన్నికల కోడ్ ఉల్లంఘించడం, దానికి ఎలాంటి ఆధారాలు లేవనేసి. అంటే వీళ్ళేమో ప్రభుత్వం ఏం చెప్తుంది, ఎన్నికల కోడ్ ఉల్లంఘించడని చెప్తున్నారు. కానీ ఇది కాదు, ఎన్నికల కోడ్ ఉల్లంఘించడానికి ఎలాంటి ఆధారాలు లేవనేసి కేటీఆర్ తరపు న్యాయవాది సుందరమ్మ తెలపడం జరిగింది. అంతేకాకుండా ప్రొసీజర్ పాటించడం లేదనేది కూడా సరి అయింది కాదనడం ఒకటైతే, 14 నెలల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటే, ఇది జరిగి 14 నెలల క్రితంది. ఈ 14 నెలల తర్వాత కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది న్యాయస్థానం దృష్టికి తీసుకోవడం జరిగింది. అయితే ఇంకొకటి ఏంటంటే కనీస ప్రాథమిక విచారణ జరగకుండానే కేసు నమోదు చేయడం. తర్వాత ఇది ఏంది, ఓవరాల్గా మనకు ఏం కనిపిస్తుంది ఇందులో? ఇంత ఓపెన్గా అంటే ఇక్కడ ఎక్కడ ఆర్థిక నేరం ఉంది, ఇక్కడ ఇందులో అవినీతి ఎక్కడుంది, అసలు 55 కోట్ల రూపాయలు ఎవరికి పోయినాయి అనేది ఎట్లా అనేది క్లియర్గా మెన్షన్ చేసిన తర్వాత కూడా దీంట్లో ఇంకా ఈకలు పీక్కుంటూ ఉండడం ఎంతవరకు? ఇది కేవలం రాజకీయ కుట్రలో భాగంగానే కేసు నమోదు చేసిరని స్పష్టం చేసిరు. దాంతో ఈ కేసులో ఎన్నో తప్పులు కనిపిస్తున్నాయి. అవినీతి నిరోధక చట్టంలోని 13(1)A సెక్షన్ దీనికి వర్తించదు. వీళ్ళు ఏదైతే సెక్షన్ పెట్టిరో ఆ సెక్షన్ వర్తించదు అనేసి. తర్వాత అయితే ఎవరైతే స్పాన్సర్ ఉన్నారు కదా, గ్రీన్ గో అది ఆ 9 రేస్ నిర్వహించినప్పుడు వాళ్ళు స్పాన్సర్గా ఉన్నారు కదా, వాళ్ళు తప్పుకున్నప్పుడు వీళ్ళు ఎందుకు చేయాలనే దాని మీద ఇక్కడ ఒక కూడా వాళ్ళు కోర్టుకు చెప్పడం జరిగింది. ఫార్ములా ఈ కార్ రేసింగ్లో స్పాన్సర్ వెనక్కి జరిగినప్పుడు ఈవెంట్ నిర్వహించకపోతే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందని ఈ నిర్ణయం తీసుకున్నామని కూడా వాళ్ళు కోర్టుకు చెప్పడం జరిగింది. 2024లో ఖచ్చితంగా ఈ కార్ రేసింగ్ నిర్వహించాలనే ఈ చెల్లింపులు జరిగాయని తెలిపారు. ఒకటి ఏంటంటే అక్కడ ఆ రోజున నమ్మకం ఏంటంటే ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తాము, మళ్ళీ ఖచ్చితంగా ఈ కార్ రేసింగ్ నిర్వహిస్తామని చెప్పేసి వాళ్ళు కోర్టు కూడా ఏదైతే కేటీఆర్ చెప్పిన ఏవైతే విషయాలు ఉన్నాయో ఆ విషయాల్ని అంటే ఆ మొత్తం ఫైల్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి వాళ్ళు కూడా కోర్టుకు అదే చెప్పడం జరిగింది. ఎందుకంటే బ్రాండ్ ఇమేజ్ కూడా దెబ్బతింటుంది,
అంటే ప్రపంచ పటంలో ఒక హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ని, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని పెట్టాలనుకున్న నేపథ్యంలో ఒక సీజన్ నిర్వహించాం కాబట్టి ఇంకో సీజన్ కూడా, ఎందుకంటే ఇది 4 సంవత్సరాల ఒప్పందం ఉంటుంది, తెలియకపోతే తెలుసుకోండి అని కూడా ఆయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పడం జరిగింది. సో దీంట్లోని పాయింట్స్ ఇప్పుడు వీళ్ళు కోర్టుకు వివరించారు. 24లో ఖచ్చితంగా ఈ కార్ రేసింగ్ నిర్వహించాలని ఈ చెల్లింపులు జరిగాయని తెలిపారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్తో హైదరాబాద్కు ప్రత్యక్షంగా పరోక్షంగా 700 కోట్ల లాభం వచ్చిందని పేర్కొన్నారు. సో ఇదేంటి, నెల్సన్ అనే ఒక సంస్థ ఒక 700 అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా, ఎందుకంటే వివిధ దేశాల నుంచి ప్రపంచవ్యాప్తంగా రేసర్స్ వస్తున్నారు, అలాగే చూడడానికి వస్తున్నారు, కార్ రేసింగ్ చూడడానికి వచ్చేవాళ్ళు కాబట్టి ఇట్లా హోటల్ బిజినెస్ కావచ్చు, యాడ్స్ బిజినెస్ కావచ్చు, అంటే రకరకాల ప్రత్యక్షంగా పరోక్షంగా కలిపి ఒక 700 కోట్ల ఆదాయం అనేది హైదరాబాద్కి సమకూరిందనేసి. దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఎఫ్ఈఓకు మిగతా డబ్బులు చెల్లించేందుకు నిరాకరించిందని 2023 అక్టోబర్లో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారమే ఎఫ్ఈఓకు చెల్లించారని చెప్పారు. సో ఏదైతే ఎవరు ఈ అగ్రిమెంట్ చేసుకున్న ప్రకారము వీళ్ళ డబ్బులు చెల్లించారనే విషయం చెప్పారు. తర్వాత అగ్రిమెంట్ ప్రకారం చెల్లింపులు చేస్తే ఉల్లంఘన ఎలా అవుతుందని కూడా ప్రశ్నించారు. ఈ 13(1) అండ్ 409 సెక్షన్లు ఈ కేసుకు వర్తించవని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఫార్ములా ఈ కార్ రేసింగ్లో అక్రమ జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులు లేదని కూడా చెప్పడం జరిగింది. 18న ఫిర్యాదు చేస్తే 19వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదు చేశారని చెప్పడం జరిగింది. ఎలాంటి ప్రాథమిక దర్యాప్తు చేయకుండానే ఎఫ్ఐఆర్ నమోదు చేసిరని కూడా వాళ్ళు స్పష్టం చేసిరు. దాని తర్వాత ఇంక ఇవన్నీ టోటల్గా కేటీఆర్ తరపు న్యాయవాది అన్న కూడా ఎట్లా ఏమైంది అసలు ఏంటి అన్న ఒక క్లారిటీని సో చెప్పడం జరిగింది. టోటల్గా అన్నీ చెప్పి ఏం జరిగిందనేసి గతంలో నాకు తెలిసి ఒక 1 మంత్ క్రితం కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక ప్రెస్ మీట్ పెట్టి దీనికి సంబంధించిన ఈ రేసు గురించి చెప్పడం జరిగింది. ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఏం జరిగింది, అసలు 55 కోట్లు ఎందుకు ట్రాన్స్ఫర్ చేశామని చాలా క్లియర్గా చెప్పారు. అందులో మొన్న కూడా ఇదే చెప్పారు. ఇంత జరిపినప్పుడు కూడా అయితే ఒకవేళ మీరు ఇంతగా అంటున్నారు కదా, మీకు అర్థం కాకపోతే మళ్ళీ క్లియర్గా చెప్తాను. అసెంబ్లీలోనే చర్చ జరుపుదామని చెప్పిండ్రు. అసెంబ్లీలోనే చర్చ జరుపుదామని చెప్పినప్పటికీ మరి ఎందుకు చేయలేకపోయారు? ఎవరైతే ఆ రేసు వాళ్ళు ఎవరైతే ఉంటారో వచ్చి ఇక్కడికి వచ్చి కలిస్తే ఆ ఫోటోలు కేటీఆర్ బయట పెట్టేంత వరకు కూడా బయట పెట్టకపోవడానికి కారణం ఏంది? అవును వచ్చి కలిసిండు అంటాడు. మరి అవును నన్ను వచ్చి కలిసిరు అనేసి మరి ఎందుకు బయట పెట్టలేదు? ఈరోజు దీన్ని అంటే ఉన్నవి ఏవైతే హామీలు ఇచ్చిరో ప్రజాపాలన అని చెప్తూ ప్రజలను ఏ విధంగా పీడ్స్కు తింటున్నారో విధానాన్ని డైవర్ట్ చేయడానికి ఈరోజు ఈ కేసును తెరపైకి తీసుకొచ్చి ఆనాడు మనం 1,00,000 కోట్లు అన్నాము, 1,000 కోట్లు అన్నాం, 1,00,000 కోట్లు పోయినాయి, 1,000 కోట్లు పోయినాయి, 100 కోట్లు పోయినాయి, తర్వాత 55 కోట్ల రూపాయల అవినీతి జరిగింది అని చెప్తారు. దీనికి మళ్ళీ ఇప్పుడు ఈడీ కూడా ఎంటర్ అయిందని చెప్పి ఆ 55 కోట్ల రూపాయలు లేవని చెప్పట్లేదు, ఎవరో మాకు తెలియని అకౌంట్లకు పోయినాయి అని చెప్పట్లేదు, నాకు సంబంధం లేదని చెప్పట్లేదు కదా. బాజాప్తా నేను ఇచ్చినాను, ఆ నిర్ణయం నేనే తీసుకున్నాను, ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, హైదరాబాద్లో ఈ రేసు ఎందుకు నిర్వహించాలనుకున్నారు, 4 సంవత్సరాల ఒప్పందాన్ని ఎందుకు కంటిన్యూ చెయ్యాలనుకున్నారనే విషయాన్ని చాలా అంటే ఒక అరటిపండు ఒలిచి నోట్లో పెట్టిన చందంగా అంత క్లియర్గా చెప్తే దీని మీద ఇంకా అవాకులు చవాకులు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడము, దాని మీద అవగాహన లేకపోవడం ఒకటి. ఏం సాధిద్దామని ఈ కేసులో అంటే నేను జైలుకు పోయినా, ఇప్పుడు ఓటు నోటుకు కేసులో జైలుకు పోయిన వాళ్ళే ఈరోజు బాజాప్తా సీఎం అయిన వాళ్ళు 50 లక్షలతో బ్యాగుతో పోయినారా, మీరు 50 లక్షల బ్యాగుతో దొరికారా అన్న దానికి ఇంతవరకు సమాధానం లేదు. బ్రీఫ్డ్ మీ అన్నైనా కూడా అది నా వాయిస్ కాదనేసి కేసు నడిపించారు. ఆ కేసుని ఏ పరిస్థితిలో ఉందో ఇప్పుడు అందరికీ తెలిసిన విషయమే. దాంట్లో నుంచి చంద్రబాబు నాయుడు మినహాయించి ఎవరైతే ఆ రోజు రెడ్ హ్యాండెడ్గా బ్యాగ్తో పట్టుబడిన వాళ్ళు ఇలా రాష్ట్రానికి సీఎం అయ్యారు. నేను హైదరాబాదు ఒక ఇమేజ్ని పెంచడానికి, బ్రాండ్ ఇమేజ్ని పెంచడానికి హైదరాబాద్లో ఈ రేస్ ఎందుకు పెట్టాను, దాని తర్వాత 4 సంవత్సరాల ఒప్పందంలో ఇంకొక సంవత్సరం అనేది వెనక్కి తీసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఇమేజ్ దెబ్బతింటుందన్న నేపథ్యంలో 55 కోట్లు సో చెల్లించడం జరిగింది. మళ్ళీ ప్రమోటర్ దొరకగానే ఆ డబ్బులని సరిచేస్తామన్న విషయాన్ని అంత స్పష్టంగా చెప్తే 50 లక్షల బ్యాగుకేమో సమాధానం ఉండదు. ఓటుకు నోటుకు విషయంలో సీఎంలు కావచ్చు అట్లాంటి వాళ్ళు, కానీ
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచాలనుకునే వాళ్ళు మాత్రం జైల్లో కూర్చోవాలంట. ఇది ఎంతవరకు సమంజసం అంటే ఇది ప్రజలకు ఎవరికి తెలియదు, ఇది ప్రజలకు అర్థం కాని సబ్జెక్టు, మనం ఏం చెప్పినా కూడా జనాలు నమ్ముతారు అనేసి ఈరోజు పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ పచ్చి వార్తలను రాపిస్తూ అబద్ధపు రాతలు, వెకిలి రాతలు, కారు కూతలు కూయిస్తూ ఇంకెంతకాలం పబ్బం గడుపుకుంటారు. జరిగింది కదా కేటీఆర్ తరపు న్యాయవాది ఏమేం విషయాలు స్పష్టంగా ఏం జరిగింది అంటూ పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పిన్ టు పిన్ ఎక్కడెక్కడ ఏంటి. ఇదిగో పీసీ యాక్ట్లో డబ్బులు ఎవరికి వెళ్తాయో వాళ్ళని నిందితులుగా చేరుస్తారు అనేసి సుందరం అన్నారు న్యాయవాది. కానీ ఇక్కడ ఎఫ్ఈఓ సంస్థకు డబ్బులు చేరాయని ఆ సంస్థను మాత్రం అసలు నిందితుల జాబితాలను చేర్చలేదని చెప్పారు. ఇది కరప్షన్ కేసు ఎలా అవుతుంది? ఒకవేళ ఏదైతే ఉందో ఇప్పుడు కేసు కనుక బుక్ చేయాలనుకుంటే డబ్బులు ఎవరి అకౌంట్లోకి అయితే పంపించారో ఇంకా వాళ్ళ మీద కూడా పెట్టాలి. అప్పుడు కూడా అంటే ఎందుకు పంపించారు, మీకు ఏ సందర్భంగా మీకు 55 కోట్లు మీకు పంపించారనేది వాళ్ళకు కూడా కేసు వాళ్ళని కూడా దాంట్లో చేరిస్తే ఎఫ్ఐఆర్లో డీటెయిల్స్ అన్ని మీరు అనుకున్న విధంగా ఇంకే రకంగా వచ్చేవి. కానీ అది కాదు, అక్కడ సంబంధం లేదంటే ఇక్కడ మాత్రమే మనము ఎట్టి పరిస్థితుల్లో ఏది ఏమైనా చూసి మనము కేటీఆర్ని లోపట వెయ్యాలి ఇంతే. ఎందుకంటే కేటీఆర్ అనే వ్యక్తితో అయితే లేదు. కేటీఆర్ అనేది మనందరికీ ఒక ఉచ్చులు బిగించాడు. సో ఎవరి మన మాటలు చెల్లే విధంగా లేదు. ప్రజల్లో ఇచ్చిన హామీల విషయంలో ప్రశ్నిస్తున్నాడు. అలాగే హైడ్రా కావచ్చు, మూసీ కావచ్చు, లగచర్ల కావచ్చు, తర్వాత విద్యార్థులు కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఇలా ఒక్కటి కాదు మన ఆశా వర్కర్ల సమస్యలు కావచ్చు, గిరిజన పాఠశాలలో పిల్లలు పాపం ఆ భోజనాలు తినలేక అస్వస్థకు గురవడం కాకుండా పాపం ప్రాణాలు పోతున్న విషయాలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా వాటిని ఎండగడుతూ మేమున్నామని ఒక భరోసా ఇస్తుండు. కాబట్టి మనకి ఇంకా పప్పులు ఉడుకుతలేవు, మనం ఏం చెప్పినా కూడా ప్రజలు వినే పరిస్థితి కనిపిస్తలేదు. కాబట్టి మనం ఏది ఏమైనా చేసి తప్పుడు కేసు బనాయించే అంటే ఇందులో ఏ సెక్షన్స్ అయితే మీరు అంటున్నారో ఈ సెక్షన్స్ అసలు వర్తించవు అనేది అక్కడ న్యాయవాది, ఈ కేటీఆర్ తరపు న్యాయవాది పాయింట్ టు పాయింట్ మెన్షన్ చేయడం జరిగింది. మరి వీళ్ళు ఏం చెప్పి ఇంకా దాన్ని ఇది చేయాలని ఇక్కడ చెప్పారు కదా. ఇక్కడ ఎఫ్యూ సంస్థకు డబ్బులు చేరాయని ఆ సంస్థను మాత్రం అసలు నిందితుల జాబితాలను చేర్చలేదని చెప్పారు. ఇది కరప్షన్ కేసు ఎలా అవుతుంది, పీసీ యాక్ట్ 13(1) ఎలా వర్తిస్తుందని అడిగారు. గత ప్రభుత్వంలో కేటీఆర్ మంత్రిగా పనిచేశారని వివరించిన రాజకీయ కక్షతో కేటీఆర్పై కేసు నమోదు చేశారన్నారు. ఇగో ఇందులో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ క్లాజ్ ఉన్నప్పుడు క్రిమినల్ కేసు పెట్టాల్సిన అవసరం లేదని కూడా వివరించారు. సో ఏమైంది, వాళ్ళు కూడా ఏదైతే ఉందో ఈ ఒప్పందం ప్రకారం వీళ్ళు చెప్పా పెట్టకుండా వెనక్కి తగ్గారు కాబట్టి వాళ్ళు కూడా ఆర్బిట్రేషన్కి వెళ్ళడం జరిగింది. ఇంత ఉన్న ఈ కేసులో అంటే ఒకటి పెట్టేసి మనం ఎట్లయినా సరే లోపట పెట్టాలి. లోపట పెడితే మనం ఎన్ని అబద్ధాలైనా ఆడొచ్చు, ప్రజలకు ఇంకా ఏ రకంగా అయినా కానీ మభ్య పెట్టవచ్చు అనేది ఒకే ఒక రాజకీయ కక్ష తప్ప ఏమవుతుంది. లోపలికి పోతే మేము కూడా అడుగుతున్నాం, బాగా చెప్తా, మీరు జర్నలిస్టులను లోపల పెడతా అంటారు, ప్రశ్నించడం ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెడతాంటారు. ఏమవుతుంది, పోయేస్తారు. మీరు మనుషులు ఏంది జైల్లో పెట్టి మోరల్గా దెబ్బతీయాలను, రాజకీయంగా దెబ్బతీయాలను, ప్రజలకు దూరం చేయాలను. ఎందుకంటే మీకు బాగా తెలుసు కదా ఏమవుతుంది అనేది జైల్లో. ఎందుకంటే గురువు శిష్యులకు మీకు బాగా తెలుసు కదా. ఇప్పుడు ఏ స్కిల్ డెవలప్మెంట్లో చంద్రబాబు నాయుడు పోతే ఏమైంది, మళ్ళీ సీఎం అయిండు. ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారేమో కదా ఈయన మీద తప్పుడు కేసు పెట్టిండ్రు అనేసి. మరి మీరు ఓటుకు నోటు కేసులో మీరైతే బాజాబ్తా కదా దొరికింది పోలీసులకి. మరి అయినప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు మార్పు కోసం అనేసి కాంగ్రెస్ పార్టీని ఎంచుకున్నారు. మీరు సీఎం అయినప్పటికీ కూడా ప్రజలు మరి రిసీవ్ చేసుకున్నట్టే కదా. మీరు ఇప్పుడు ఎన్ని తప్పులు చేస్తున్నా కూడా వాళ్ళలో వాళ్ళు దిగమింగుకుంటూ మిమ్మల్ని రిసీవ్ చేసుకున్నట్టే కదా. మరి ఏ తప్పు చేయకుండా, ఏ నేరం చేయకుండా, ఏ కరప్షన్ లేకుండా, ఏ ఆర్థిక నేరం కాకుండా మరి జైల్లో పెట్టుడంటే ప్రజలు ఆ మాత్రం ఆలోచించరా? అంటే ఎవడు గోతి వాడు దొమ్ముకోవడం అంటే ఇది. ఎవడు దొమ్ముకున్న గోతిలో వాడే పడతాడు. అంతకు మించి ఏమీ లేదు. ఇది బాజాబ్తా ఒక ఈగోతో జరుగుతుంది, ఒక రాజకీయ కక్షతో జరుగుతుంది. ఒక లీడర్ మాస్ లీడర్గా ఎదుగుతున్నాడు, మాస్ లీడర్ ప్రజల్లోకి వెళ్తున్నాడు, ప్రజల మన్ననలు చూరగొంటున్నాడు, ప్రజల గుండెల్లోకి చొచ్చుకుపోతున్నాడు. సో మనం ఇదంతా చేయకూడదంటే మనం జైల్లో పెట్టుడు ఒక్కటే, ఏదేమైనా సరే. అంతకు మించి మన ముందున్నది ఇంకో కర్తవ్యం లేదనుకుంటే జైలు ఒక్కటే ఎంచుకున్నారు.